అన్ని రకాల యూదులు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి మేడగదిలో బలిపీఠం లాగా కూర్చొని, రాళ్ళలా కూర్చొని చదువుకొని, వీళ్ళే కూర్చున్నారు రాళ్ళ కింద, వీళ్ళే కట్టెల కింద ఉన్నారు, వీళ్ళే స్తుతి యాగంగా ఉన్నారు, బలి పశువుగా వీళ్ళే ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా కాలిపోతుంది. వాళ్ళ శరీరం అంటే ఈ లోపల ఉన్న శరీర కోరికలు అన్ని కోరికపై దేవుని ఆత్మ మీద కోరికలకు వస్తుంది. నా ప్రాణమాయికను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు మరొకము, దుప్పి నీటి వాగుల కోరిక ఆశపడుతున్నట్లు, నా ప్రాణం ఆశపడుతున్నట్లు వాళ్ళకి మర్చిపోయారు. ఇంకా ఇవన్నీ ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ మర్చిపోయారు. ఇంకా అన్నీ కూడా ఏం చేస్తారు? ఆరాధిస్తున్నారు. అక్కడే రాళ్ళు వాళ్ళే సజీవరాలుగా మారిపోయారు. వాళ్ళే రాళ్ళు, వాళ్ళే కట్టెలు, వాళ్ళే బలి పశువులు, వాళ్ళే పశు మాంసం అంతా కూడా వాళ్ళు అయిపోయి అలా చేస్తున్నప్పుడు పైనుంచి ఏమొచ్చింది? అగ్ని నాలుగు వచ్చి మొత్తం దహించి వేసింది. ఆ నాలుకలు మారిపోయి నాలుక మీదకి ఆ నాలుకలు వచ్చినాయంట. కొత్త భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుణ్ణి గొప్పగా స్తుతిస్తున్నారు. ఈ బలిపీఠం గురించి వాదాలు చెప్పడానికి కారణం ఇది. 1వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చదువు. అప్పుడు వాళ్ళ శక్తి మారిపోయింది. వెండి బంగారాలు నా దగ్గర లేవు అంటున్నాడు. అక్కడి నుంచి హల్లెలూయా. మరి ఏముందంటే యేసు నామం కలిగి ఉన్నాను, బలమైన నామాన్ని కలిగి ఉన్నాను, సృష్టించే శక్తిని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్ లోపలికి వచ్చేసింది, మహిమతో నింపబడ్డాడు. అన్యాచురల్ థింగ్స్ జరిగిపోతున్నాయి భూమి మీద. అసలు ఊహించని యొక్క కార్యాలు జరుగుతున్నాయి. తన నోటి ద్వారా, తన నోటిలో నుంచి అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతున్నాయి, మహాకార్యాలు జరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా యూదా ప్రజలు చూడలేదు, ప్రపంచం చూడలేని కార్యాలు. ఒక కుంటివాడు లేచి నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు లెగుస్తున్నారు, నీడ తగులితే రోగాలన్నీ పోతున్నాయి. ఎప్పుడు అంటే అభిషేకం. హల్లెలూయా. నూతన అభిషేకం, మొత్తం తైలం వాళ్ళకి వచ్చింది. చూడండి, ఈ రోజున మనము ఎంతో చక్కగా ఆశతో ఆసక్తితో వచ్చారు. చూడండి, ఇది కంటిన్యూ చేయండి మీ జీవితంలో, ఇది కంటిన్యూ చేయండి. ఈ రోజున మీరు చేసిన పనిని కంటిన్యూ చేయండి. ప్రతి సండే ఈ రోజున మనము కంటిన్యూ చేసినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా బలపరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడు. ఇక్కడతో షాప్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకొక వారం మనము ఈ యొక్క అగ్ని కోసం, ఈ మంట కోసము, అద్భుతాల కోసం మనం ఎందుకు అద్భుతాలు జరుగుతాయండి? ఎందుకు జరగవని నేను అడుగుతాను. ఆగిపోయినండి, ఎందుకు ఆగిపోతాయని నేను అడుగుతాను. అద్భుతాలు ఆగిపోయినాయి, స్వస్థతలు ఆగిపోయినాయి, మెడికల్స్ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయని చెప్తున్నారే? ఎందుకు ఆగిపోయినట్టు? ఎందుకు ఆగిపోతాయి? దేవుడు కుదురుగా ఉంటాడా చెప్పండి? దేవుడు భూమి మీద అలాగ ఆగిపోయి ఉంటాడా చెప్పండి? దేవుడు నీకు లోపల ఉన్నప్పుడు ఎలాగ ఆగిపోతాయి నీ కార్యాలు? ఇంకా చాలా మందికి బాధల్లో, కష్టాలు, ఇబ్బందుల్లో, రోగాలు, అప్పుల్లో, దరిద్రంతో ఎందుకు ఆగిపోతాయండి? మొత్తం అంతా కూడా ఒకటి ఉంది, స్వార్థ అంత ప్రబలం అయినప్పుడు ఏమవుతుందంటే పరలోకంగా మారిపోతుంది ప్రపంచం. హల్లెలూయా. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అప్పటి వరకు కూడా దేవుడు సువార్త ప్రకటించబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వినాశకుడు వచ్చి ప్రేమను చల్లార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం అగ్నిని మండిస్తూ ఉండాలి. ప్రార్థనలో అద్భుతాలు, హల్లెలూయా, అద్భుతాలను ఆహ్వానించాలి భూమి మీదకి. ప్రభా, ప్రతి సంఘంలోనికి అద్భుతాలను ఆహ్వానిస్తున్నాం. ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి సువార్థికుల్లోనికి స్వస్థతలు ఆహ్వానిస్తున్నాం. వారు స్వస్థతలు చేయాలి, అద్భుతాలు చేయాలి, మహాకార్యాలు చేయాలి. ఈ లోకంలో ఉన్న ప్రజలను మార్చాలి. అనేక మంది చీకట్లో ఉన్నారు ప్రభా, అనేక మంది బంధకాలు ఉన్నారు, మరణ ఛాయల్లో ఉన్నారు ప్రభా, ఇబ్బందులు ఉన్నారు ప్రభా, యుగ సంబంధ దేవత యొక్క ముసుగుతో ఉన్నారు ప్రభా. పాప ప్రపంచంలోకి వాళ్ళు ముగ్ధులైపోతున్నారు ప్రభా, చీకట్లో బంధించబడుతున్నారు ప్రభా. చీకట్లో నుంచి మమ్మల్ని విడిపించినట్లు అనేక మందిని విడిపించడానికి అద్భుతాలు మాకు ఇవ్వండి, మహత్కార్యాలు మాకు ఇవ్వండి, సూచక్రియలు మాకు ఇవ్వండి, స్వస్థతలు మాకు ఇవ్వండి, మంచి సువార్త ప్రకటించడానికి ప్రత్యక్షత గల వాక్యాన్ని ఇవ్వండి ప్రభా.
అన్నప్పుడు దేవుడు నేను దీవించేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు కష్టపడాల్సిన పని ఉండదు, నేను దీవిస్తూ ఉంటాడు. నీకు ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటాయి, నీకు ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తూ ఉంటాయి, నీ పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటారు. నువ్వు ఇంకా సువార్త ప్రకటిస్తే టైం కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఎవరు టైం దొరుకుతుంది అంటే, నేను దేవుడికి ఎవరైతే ఆరాధించలేకపోతున్నారో, ఎవరైతే బలిపీఠంగా వాళ్ళ శరీరాన్ని సమర్పించలేకపోతున్నారో వాళ్ళకి సాధారణ టైంలో ఒకటి ఫరో రాజ్యం వాళ్ళు పరిపాలిస్తారు, క్రైస్తవులే. కానీ ఎప్పుడైతే నీవు ఆ కోరిక కలిగి ఉంటావో మొత్తం నీ టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి. సాటర్డే సెలవు, హాలిడే వచ్చేస్తుంది, సండే హాలిడేస్ వస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తుంది, నీ కోసం పనిచేయడానికి సేవకులు వస్తారు, హౌస్ మేట్స్ వస్తారు, నీకు ఈజీ అయిపోతుంది. లగ్జరియస్ లైఫ్ దేనికి అంటే, నువ్వు దేవుడిని నీకు మంచి సౌకర్యాలు కలిగి చేస్తున్నాడు, గొప్ప లేవు అనుకో. ఎందుకు అంటే లగ్జరియస్ లైఫ్లో నువ్వు సుఖించడానికి, తినుము తాగుము సుఖించబడడానికి కాదు, దేవుడిని సేవ చేయడానికి. నీ డబ్బులు ఎందుకు వస్తున్నాయంటే దేవునికి ఇవ్వడానికి వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మింగేయడానికి కాదు మనం. ఆమేన్. దేవుని కొరకు ధనానికి సమకూర్చడానికి. దేవుడు నా యొక్క సంఘములో సువార్త ప్రకటిస్తున్న నాకు సహోదరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి కాబట్టి నేను కొంత డబ్బు నేను అంతా తినకూడదు, వెచ్చించాలి, బలి అర్పణగా అర్పించాలి. మనం ఎందుకు ఆస్వాదించబడతామంటే వాక్యం ఎలాగా ఆస్వాదించబడ్డాక మనం మర్చిపోతాం. నీ మనీలోంచి దేవుడు దీవించాలి, నీ గోల్డ్లోంచి దేవుడు బ్లెస్ చేయాలి, నీ యొక్క హౌస్ నుంచి దేవుడు బ్లెస్ చేయాలి, నీ ఆహార వస్తువుల నుంచి బ్లెస్ చేయాలి. అదే వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకొని చెప్పాడు. నువ్వు ఇస్తూ ఉండు. బ్లెస్సింగ్ ఏంటంటే నీకు వస్తున్న దాంట్లో నుంచి ఇవ్వు, అప్పుడు ఇంకా బ్లెస్ అవుతాయి, ఇంకా బ్లెస్ అవుతాయి. ఎప్పుడు వస్తుందంటే నువ్వు సరైన ఆరాధనలోకి వచ్చినప్పుడు, సరైన బలిపీఠాన్ని కట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు చెప్పక్కర్లేదు. అబ్రహాముకి బలిపీఠం కట్టి అర్పించమని ఎవరు చెప్పలే, ఆయనకి చేశాడు. అందుకే అబ్రహాం ఆశీర్వచనాలు ఇస్తానన్నాడు. మనస్ఫూర్తిగా దేవునికి ఆశీర్వాదం కలిగి ఉండాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. అప్పుడు మన తండ్రి బిడ్డలమని తెలుస్తుంది. మనం ఆశీర్వించకుండా మనకి ఆశీర్వాదాలు రావంటే రావు. మొదటగా మీరేం చేయాలి? మన యొక్క శరీరాలను ప్రభువుకు సమర్పించాలి. రోమపత్రిక 12:1-3 చూస్తే ఈ బలిపీఠానికి ఆయన కరెక్ట్గా మ్యాచ్ చేస్తాడు. మనం పాత నిబంధనలో బలిపీఠానికి మనము మన శరీరాన్ని ఎలాగివ్వాలో, రాళ్ళు, కట్టెలు, పశువు. అది ఎప్పుడంటే ఆ 3 నువ్వే అదే ప్లస్ దేవుడు మనకు దీవించింది కాక, ఆశీర్వదించింది కాక, కాపాడింది కాక, తోడేడుగా గొప్ప కార్యం మీ జీవితంలో చేయండి, గొప్ప అద్భుతాలు మీ జీవితంలో చేయాలి. ఎప్పుడు అంటే దేవుడి యొక్క వాక్యం మెడిటేట్ చేసినప్పుడు, స్తుతించినప్పుడు, అది అభివృద్ధి, ఆయనను ఆరాధించినప్పుడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్, ఆమేన్. తండ్రి బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి, కృపాస్థలతో కప్పండి. నీ గొప్ప దేవుని ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దేనికి వాక్యం సరిస్తుంది. ఇవ్వడప్పుడు ఇవ్వండి, అనిచి కుదిరించి దిగ్జానట్టు నీటి గొర్రెలతో జన్మ వెళ్ళిపోయారు. దేవుడు కవనెంట్లోకి రండి, మీరు ఆస్వాదించబడి. కేజీఎం కవనెంట్లోకి రండి, సో చేయండి. ఎవ్రీ మంత్ ఈ సంఘం అభివృద్ధి చెందడం కోసం, ఈ సంఘం పైకి వెళ్ళడం కోసం, ఈ సంఘం గొప్పగా మారడం కోసం, గొప్ప ప్లేసెస్లోకి వెళ్ళడం కోసం